బైబిల్లో దయచేసి ప్రకటన గ్రంథాన్ని తీయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అక్కడ ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కొన్ని మాటలు, అందులో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను చదవండి. దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక సంఘం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆ సంఘం యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆత్మీయ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తేటగా ఆత్మదేవుడు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏదో అర్థం కాని భాషలో కాకుండా నేరుగా సూటిగా చెప్తున్నాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నీవెవరో నాకు బాగా తెలుసు. నీ పనులేంటో, ఆత్మీయకంగా ఆర్థికంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ గురించిన మొత్తం డాటా నా దగ్గర ఉంది. నీవెవరో నాకు బాగా తెలుసు, నీ క్రియలు నాకు బాగా తెలుసు అని చెప్తూ అంటున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారంటే, భూ సంబంధంగా శరీర సంబంధంగా జీవిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లోకి వచ్చేసరికి వారి స్థితి ఎలా ఉందంటే మృతతుల్యమైన స్థితిలో, చనిపోయిన స్థితిలో, జీవము లేని స్థితిలో వారు కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, సరైన సహవాసం లేదు. ఏదో ఆదివారం వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము, పాట పాడామంటే పాడాము. అందుకే ప్రభు డైరెక్ట్గా చెప్తాను, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నీవు మృతుడవే అని చెప్పి చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కాస్త బుద్ధి చెప్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. మళ్ళీ చెప్తూ అంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. మళ్ళీ అంటే నీ మారు మనసు అనుభవాన్ని పోగొట్టుకున్నావు, నీ రక్షణ అనుభవాన్ని నీ చెరుపుకున్నావు కనుక నువ్వు మళ్ళీ మారు మనసు పొందాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలని ఆ సంఘాన్ని చాలా డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాడు. ఈ సంఘం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ సంఘం బాగా ఫైనాన్షియల్గా బాగా అభివృద్ధి చెందిన సంఘం. డబ్బు పరంగా ఈ సంఘంలో ఆస్తిలో, అంతస్తులో, పేరులో, ఘనతలో బాగా ఎదిగిన సంఘం. మరి బాగా గమనించండి, అధికంగా ఆ డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న సంఘాల్లో ఆత్మీయత తక్కువ, రాజకీయాలు ఎక్కువ. మీరు గమనించండి, ఏ చర్చికి వెళ్ళైనా గమనించండి, బాగా డబ్బున్న సంఘాల్లో చాలా భేదాలు ఉంటాయి. పైకి మాత్రం చాలా పాష్గా కనిపిస్తారు,
సూటు బూటు చాలా అద్భుతంగా ఉంటుంది, అర్థమైందా? కానీ సంఘానికి వచ్చిన తర్వాత అన్ని గొడవలే. ఈరోజు సంఘాల్లో అదే పరిస్థితి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. సమాధానంగా సంతోషంగా సాగిపోతున్న సంఘాలు చాలా తక్కువ. గొడవలతో, రాజకీయాలతో, కులపిచ్చితో, డబ్బు పిచ్చితో, అధికార దాహంతో గొడవలు చేసుకొని ఆత్మీయ జీవితంలో పూర్తిగా బలహీనపడి రోడ్డు మీదకి ఎక్కిన సంఘాలు ఎక్కువ ఈరోజు. ఈ సాధి సంఘం బాగా డబ్బున్న సంఘం, బాగా డబ్బు ఉంది, కానీ ఆత్మీయతలో శూన్యం. పేరు కూడా చాలా గొప్ప పేరే ఈ సంఘానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంఘం, కానీ ఆత్మీయ జీవితంలో జీరో. నేను అంటాను, ఈ లోకరీతిగా నువ్వు బాగా సంపాదిస్తున్నావేమో, చక్కటి ఇండ్లు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం అన్నీ నీకున్నాయి, కానీ నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కోట్లు సంపాదిస్తున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు, మంచి ఇల్లు కట్టేసుకున్నావు, మంచి కారు కొనుక్కున్నావు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కోడలు, మంచి అల్లుడు, మంచి ఫ్లాట్స్, అన్ని రకాలుగా నువ్వు చాలా ఆశీర్వాదకరంగా కనిపిస్తున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎలా కనిపిస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ డబ్బును చూస్తున్నాడా, నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. అందుకే ఆ సంఘాన్ని నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అని చెప్పి నువ్వు మారు మనసు పొందమని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ 4వ వచనంలో ఒక మాట అంటాడు, ఒక మెచ్చుకోదగిన ఒక మాట అంటున్నాడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. ఆమెను చెప్దామా? అయితే ఏమంటున్నాడు? అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని వారు తమ మారు మనసు అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని, ప్రతిష్ఠ అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నవారు కొందరు నీ మధ్యలో ఉన్నారు. అందరు కాదు సుమా, అందరు కాదు, కొందరు మాత్రమే నీ మధ్యలో ఉన్నారు. వారు మాత్రమే తెల్లటి వస్త్రములు ధరించుకొని నాతో సంచరించడానికి యోగ్యులు, అర్హులు. నాతో ఉండుటకు, నాతో సంచరించుటకు, నాతో కూర్చుండుటకు, నాతో తిరుగుటకు, నా రాజ్యంలో నివసించుటకు ఆ కొందరే అర్హులు అని ప్రభు చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా కొందరు గురించే మాట్లాడతాడు. మీరు బైబిల్ అంతా చదవండి. ఆయన చూసినప్పుడల్లా, ఆయన వెతికినప్పుడల్లా ఆయనకి కొందరే కనిపించారు. ఆ ప్రపంచమంతా కూడా జలప్రలయంతో మరి నాశనం చేయాలి అని దేవుడు చూసినప్పుడు దేవునికి అందరు కనిపించలేదు, కొందరే కనిపించారు. 8 మందే కనిపించారు. ఏలియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలదిగా ఉంటే బయలును ఆరాధించని కొందరు మాత్రమే కనిపించారు, 7,000 మంది. మిగతా వారందరూ కూడా బయలును ఆరాధించేవారే. అంతేకాదండి, మోషే సీనాయి పర్వతం దిగి వస్తున్నాడు. దిగి వచ్చిన తర్వాత యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో వారు నా వెనుకకి రండి అంటే అందరూ వచ్చారా, కొందరు వచ్చారా? చెప్పరే, కాస్త గట్టిగా. బైబిల్ చదువుతున్నారు కదా, గుంటూరులో ఉండి మీరు బైబిల్ చదవలేదంటే మిమ్మల్ని తీసుకొని లంబాడి తండాలో కూర్చుండబెట్టాలి ఎడారిలో. అంత దరిద్రం మరి ఆ మాట అన్నం. మోషే పిలిచాడు కదా, ఏమని పిలిచాడు? యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో వారు నా వెనుకకు రండి అని 12 గోత్రాల వారిని పిలిచాడు. మరి 12 గోత్రాలను పిలిచినప్పుడు అందరూ రావాలా లేదా? అందరి కోసమే కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అందరి కోసమే కదా ఐగుప్తు దేశాన్ని పెంటదిబ్బగా దేవుడు మార్చాడు, అందరి కోసమే కదా జ్యేష్ఠుల్ని సమాధి చేశాడు, చంపేశాడు దేవుడు. అందరి కోసం అద్భుతాలు చేసిన వాడు యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో నా వెనుకకు రండి అంటే అందరూ రావాలి, కానీ రాలేదు.
అంటే చూడండి, అందరూ దేవుని ద్వారా మేలు పొందుకుంటారు, కానీ కొందరు మాత్రమే దేవుని పక్షాన నిలబడతాయి. నేనంటాను ఈ రాత్రి, ఆ కొందరులో నువ్వు ఉన్నావా? సమాధానం వెతుకు, సమాధానం వెతుకు. ఇలాంటి సభలు నీ జీవితంలో ఎన్నో గడిచిపోయాయి. అప్పుడు మారని వ్యక్తి ఇప్పుడు మారుతామని గ్యారెంటీ ఏముంది? ఈ పట్టణంలో సభలు జరిగిన స్థలం ఏంటి చెప్పండి? కొన్ని వందల వేల సభలు జరుగుతాయి. ఎన్ని వర్తమానాలు నువ్వు విని ఉన్నావో నీ జీవితంలో, నీకు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని వర్తమానాలు విని ఉంటావు నువ్వు. అన్ని వర్తమానాలు విన్నా నీకు ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు, నువ్వు అందరిలో ఉన్నావా, కొందరిలో ఉన్నావా? దేవుడు అందరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, ఆ కొందరి గురించే మాట్లాడుతున్నారు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని పరిశుద్ధులు, ప్రతిష్ఠ కలిగిన వారు, వైరాగ్యం కలిగిన వారు, నా పక్షాన జీవించేవారు, రోషంగా భక్తి చేసేవారు, ప్రార్థించేవారు, ప్రతిష్ఠ కలిగిన వారు, ఓ దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవారు కొందరు నీ మధ్యలో, నీ సంఘములో ఉన్నారు. వారికి మాత్రమే నాతో సంచరించడానికి, నాతో కూర్చోడానికి, నాతో నా రాజ్యములో ఉండడానికి, నేను ఇచ్చే బహుమానాలు స్వీకరించడానికి ఆ కొందరు మాత్రమే అర్హులు అంటున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, ఆ కొందరులో మీరున్నారా? ఆ ప్రశ్నకు నువ్వు సమాధానాన్ని ఈ రాత్రి వెతుకుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ కొందరిని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన కొందరు లేవీయులతోనే దేవుడు మాట్లాడాడు. ఆ వచ్చిన ఆ కొందరు, రక్షించబడిన ఆ కొందరు, ఆ 8 మందితోనే, ఆ పడవలో ఉన్న వారితో దేవుడు మాట్లాడాడు. చూసారా, కొందరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఆ కొందరు ఎవరు? ఆ కొందరు గురించిన దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు ఆ కొందరు ఎలా ఉంటారు? ఆ కొందరి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి? వారి ఆసక్తి ఎలా ఉంటుంది? వారి భక్తి ఎలా ఉంటుంది? వారి ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? వారి ప్రతిష్ఠ జీవితం ఎలా ఉంటుంది? వారు దేవుని పట్ల ఎలాంటి వాంఛ కలిగి, దాహం కలిగి బ్రతుకుతుంటారు? ఎవరు ఆ కొందరు? ఈరోజు ఈ సంఘంలో ఆ కొందరెవరో మనకు తెలియదు, కానీ కొందరు ఉన్నారు. ఆ కొందరిని బట్టే ఈ పరిచర్య నడుస్తుంది. ఆ కొందరిని బట్టే ఇంతవరకు ప్రభు రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆ కొందరు చేసే విజ్ఞాపన బట్టే ఇంతవరకు మనం ముందుకు సాగగలుగుతున్నాం. ఆ కొందరు చేసే ప్రార్థన, ఆ కొందరు చేసే ఉపవాసం, ఆ కొందరు కార్చిన కన్నీటి ద్వారానే ఈరోజు ఈ కాల గమనం, ఈ యొక్క ప్రపంచ కాలచక్రం తిరుగుతుంది. లేకపోతే ఎప్పుడో వచ్చేసేవాడు ప్రభు. ఆ కొందరు ఎవరు? ఆ కొందరు ఎవరో ఒకసారి మనం గమనిద్దాం. ఒకరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులందరినీ అడుగుతున్నాడు, ఏమని? అయ్యా, మీరు నాతో కలిసి సేవలో తిరుగుతున్నారు కదా, నా గురించి పబ్లిక్ టాక్ ఏంటి? నా గురించి ఎలా కామెంట్ చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు నా గురించి అనే ప్రశ్న వారిని అడిగాడు. వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా, కొందరు మీ ప్రసంగాలు విని, మీ బోధలు విని, మీరు చేసిన అద్భుతాలు చూసి ఏలియా అని అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు? హతసాక్షి చనిపోయాడే యోహాను అనుకుంటున్నారు. కొందరేమనుకుంటున్నారు? మోషే అని అనుకుంటున్నారు. కొందరేమనుకుంటున్నారు? సమూయేలు అని అనుకుంటున్నారు. అందరూ రకరకాల ఆలోచనలు అక్కడ చెప్పారు. చూడండి, మత్తయి సువార్త
16వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చూడండి. వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ఆమేన్ చెప్పాను. హల్లెలూయా. గమనించండి, శిష్యులందరినీ అడిగినప్పుడు రకరకాలుగా జవాబులు చెప్పినప్పుడు ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఆ 12 మందిలో సీమోను పేతురు ఒక ప్రత్యేకమైన జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, మీ గురించి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటో తెలుసా? అందరేమో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మన శిష్యులు కూడా, నా తోటి సేవకుడు కూడా మీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, మీ గురించి మీరెవరో తెలుసా? సజీవుడగు దేవుని కుమారుడవని, మేము ఎదురు చూస్తున్న మెస్సియావని, లోకరక్షకుడవని నేను గ్రహించాను. హల్లెలూయా. అందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, యోహాను అనుకుంటున్నారు, ఇంకా ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. అంటే వీరిని ప్రభుని వెంబడించేవారే కానీ వీరికి ప్రభుని గురించిన ఒక సరి అయిన ప్రత్యక్షత లేదు. ఈరోజు సంఘ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రభుని వెంబడిస్తున్నారు, నమ్మకంగా వెంబడిస్తున్నారు కానీ ఆ వెంబడిస్తున్న యేసయ్యను గురించిన సరి అయిన ప్రత్యక్షత లేనివారు, సరి అయిన దర్శనం లేనివారు. అందుకే చూడండి, డాక్టర్ని నమ్మినంత మనం దేవుని నమ్మం, మనుషుని నమ్మినంత మనం దేవుని సరిగా నమ్మం. ప్రార్థన చేసేది చేస్తాం అంతే, వాడుక చొప్పున. మళ్ళీ బయట మనం చేసే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాం. ప్రభువా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని అంటాము. మళ్ళీ బయటికి వెళ్ళి చేసే ప్రయత్నాలన్నీ చేస్తాం. ఈరోజు చాలామందికి దేవుని గురించి సరిగా అర్థం కాని క్రైస్తవులు, విశ్వాసులు. ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. యేసుతో పాటు సేవలో ఉన్న శిష్యులు గమనించండి, ఆ యొక్క సముద్రములో పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఒక తుఫాను వచ్చేసింది. ఆ సమయంలో పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభు యొక్క బోధలు చెవులార విని, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి, చనిపోయిన లాజరును లేపగా చూశారు, గుడ్డివాని కళ్ళివగా చూశారు, మూగవాడు మాట్లాడగా చూశారు, చెవిటివారు వినగా చూశారు, పాడ మీద ఎత్తుకొని పోతుంటే ఆ విధవరాలు కుమారుణ్ణి బ్రతికించడం, ఇవన్నీ చూశారు. చూసి యేసుతోనే పండుకుంటున్నారు, యేసుతోనే భోజనం చేస్తున్నారు, యేసుతోనే ఆరాధన చేస్తున్నారు, యేసుతోనే ప్రార్థన జరుగుతుంది. అన్ని కార్యక్రమాలని యేసుతోనే జరుగుతున్నాయి. ఈ సముద్రంలో వచ్చిన తుఫాను, పడవ మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మేము నశించిపోతున్నాం ప్రభా, నీకు చింత లేదా అని చెప్పి యేసు ప్రభు ఓడ అమరములో నిద్రపోతుంటే లేపి పైకి తీసుకొచ్చారు. యేసు ప్రభు పైకి వచ్చి ఏం చేశాడు? ఆ గాలిని, వర్షాన్ని, తుఫాన్ని బంధించాడు, ఆపేశాడు, గద్దించాడు, ఆగిపో అన్నాడు. వెంటనే గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, మబ్బులన్నీ విడిపోయాయి, వాతావరణం అంతా కూడా సమాధానంగా నిలిచిపోయింది. సముద్రం మీద అలలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే శిష్యులు చూశారో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఈయన ఎవరో చెప్పండి,
ఆయనతోనే ఉన్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆయన బోధలు వింటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈయన ఎవరో చూసారా? సంవత్సరాల తరబడి నువ్వు మందిరానికి వస్తున్నావే, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావే, ఉపవాసాలు ఉంటున్నావే, దేవుని వాక్యం వింటున్నావే, యేసు ప్రభుని గురించిన ప్రత్యక్షత, నువ్వు ఆరాధిస్తున్న దేవుని గురించిన ప్రత్యక్షత నువ్వు ఎంత కలిగి ఉన్నావు, ఎంత లోతుగా కలిగి ఉన్నావు. ఈరోజు చాలామందికి దేవుడు అంటే సరిగా అర్థం కావడం లేదు. ఆయన ఎవరో, నిజమైన దేవుడట, ఆయనను వెంబడించాలి, పాట పాడాలి, వాక్యం చదువుకోవాలట, ఆయన వెంబడిస్తే పిల్లలు పుడతారట, ఆయన వెంబడిస్తే క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయట, ఆయన వెంబడిస్తే ఉద్యోగం దొరుకుతుందట, పెళ్ళి అవుతుందట, వీసాలు దొరుకుతాయట, ఇల్లు కట్టుకుంటామట, ఆస్తులు అంతస్తులు సమాధానం అంత సౌఖ్యంగా ఉంటుందట. అంతే, అంతవరకే తెలుసు. ఆయన నిజమైన దేవుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన ఆది సంభూతుడని, అల్ఫా ఒమేగా అని, ఉన్నవాడని, అనువాడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన నా జీవితంలో, నా సంఘములో, నా కుటుంబంలో ఎంతటి గొప్ప కార్యమైన చేయగలిగిన అసాధ్యమైన దేవుడని, ఆయన అసాధ్యుడని, ఆయనను మించిన వారు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరని, పరిశుద్ధతకు ఆయనే సాటి అని, ఆయన గురించిన ఒక లోతైన అవగాహన కలిగిన క్రైస్తవులు, విశ్వాసులు ఎంతమంది? ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏ దృష్టితో, ఏ కోణములో నువ్వు చూడగలుగుతున్నావు? నీకు పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడుగానే చూస్తున్నావా? నీ అప్పులు తీర్చే దేవుడుగానే చూస్తున్నావా? నీకు ఇల్లు కట్టించే దేవుడుగా చూస్తున్నావా? లేక నీ పిల్లల పెళ్ళిళ్ళు చేసే దేవుడుగా చూస్తున్నావా? నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడుగా చూస్తున్నావా? నువ్వు ఆయనను చూసే కోణం ఏంటి? ఆయనను నువ్వు ఎలా అర్థం చేసుకోగలిగావు? అందరినీ స్టడీ చేస్తావు, దేవుణ్ణి ఎప్పుడైనా స్టడీ చేసావా? అందరి జీవితాలను బాగానే నెమరు వేశావు, దేవుణ్ణి ఎప్పుడైనా నెమరు వేశావా? ఆ అక్క గురించి, ఆ అన్న గురించి బాగానే తెలుసు, కానీ నువ్వు ఆరాధించే దేవుని గురించి నీకేమైనా లోతుగా, ఎత్తుగా, వెడల్పుగా తెలుసుకున్నావా? అవసరానికి వాడుకోవడం అండి. చైనా పెన్లు ఉంటాయి చూడండి, యూజ్ అండ్ త్రో అని. చైనా పెన్లు ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో. అవసరాన్ని దేవుని వాడుకోవాలి, తర్వాత పక్కన పెట్టాలి. ఉద్యోగం వచ్చే వరకు ఒక బాధ, ఉద్యోగం ఇవ్వండి ప్రభా, ఇవ్వండి ప్రభా. వచ్చిన తర్వాత నాకు టైం లేదండి, అందుకే చర్చికి రావడం లేదండి. ఇచ్చింది దేవుడే ఉద్యోగము, ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాకు అందుకే సస్పెండ్ అయిపోతున్నావు. అందుకే నీకు ఇంక్రిమెంట్ రావడం లేదు, అందుకే నీ ఉద్యోగంలో సమాధానం లేదు. దేవుని గురించి సరిగా అర్థం చేసుకోలేని భక్తులు ఎక్కువైపోయారు. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి సరిగా అర్థం చేసుకుంటావో, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన రక్షణ కార్యాన్ని, ఆయన అభిషేకాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని, మహిమను నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఆ ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే కలుగుతుందో, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాంకి అర్థమైంది, శారమ్మకు అర్థం కాలేదు. అబ్రహాంకి అర్థమైంది, శారమ్మకు అర్థం కాక అంటది, ఏమండి నేను పిల్లల్ని అడిగినప్పుడల్లా చుక్కలు చూపిస్తున్నావు. మీరు చూడకండి, మీరు నన్నే చూడండి. నేను పిల్లల్ని అడిగినప్పుడు నువ్వేం చూపిస్తున్నావు? చుక్కల్ని చూపిస్తున్నావు. దేవుడు కూడా అబ్రహాంకి ఏం చూపించాడు? చుక్కల్ని చూపించాడు. ఆ చుక్కల్ని చూపించి ఏమన్నాడు?
ఏమన్నా తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని, సముద్ర తీరమందలి ఇసుక రేవుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండు. అబ్రాహాం చర్మమంతా ముడతలు పడి, బీపీ వచ్చి, షుగర్ వచ్చి, చంపలన్నీ లోపలికి పోయి, ముసల్తనం వచ్చి కర్రబట్టి ఊగుతున్నప్పుడు నీకు పిల్లలు పుడతారని చెప్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? సావుకాలం దగ్గర పడింది, రేపో మాపో అన్నట్టుగా ఉంది. నీకు పిల్లలు పుడతారంటే ఎలా ఉంటుంది? నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటే ఎలా ఉంటుంది? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తనకు దర్శనం ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన నిజమైన లోకరక్షకుడని, ఆయన అసాధ్యుడని, ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన, అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడని అబ్రహాము విశ్వసించాడు గనక దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని ప్రతి మాట అబ్రహాము నమ్మాడు గనక అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వయసులో నమ్మాడు? 75 సంవత్సరాల వయసులో. గమనించండి, చర్మం ముడతలు పడుతుంటే, యవన ప్రాయమంతా తొలగిపోయి ముసల్తనం వస్తుంటే, ఆ వయసులో నక్షత్రాలు చూపిస్తుంటే దేవుడు నమ్మాడు. తన భార్య శారమ్మ స్త్రీ ధర్మము ఉడిగిపోయిన స్థితిలో అబ్రహాము దేవుని మాటను, వాగ్దానాన్ని నమ్మాడు. ఎందుకు? ఆయన అసాధ్యుడు, ఆయన ఏదైనా చెయ్యగలడన్న నమ్మకం ఎవరికి ఉంది? అబ్రహాము. నువ్వు నమ్మావు. దేవుడు ఏదైనా అసాధ్యమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తానంటే నమ్మగలవా? అబ్రహాము నమ్మాడు. అబ్రహాము కలిగిన ప్రత్యక్షత చూసారా? నా దేవుడు ఏమైనా 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 చెయ్యగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఆ శారమ్మ కొంతకాలం అబ్రహాం విశ్వసించినట్టుగానే విశ్వసించింది. కానీ కొంతకాలానికి దేవుని మీద ఆ ప్రత్యక్షత పోగొట్టుకుంది. దేవుడు ఏదైనా చేయగలడన్న ఆ నమ్మకాన్ని, ఆ దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను పోగొట్టుకొని ఇప్పుడు అబ్రహాముతో అంటుంది, ఏమండి, మీరు దేవుని వాగ్దాన ప్రకారంగా, మాట ప్రకారంగా ఆ నక్షత్రాలు మీరు చూస్తూనే ఉండండి. నేను మాత్రం రేపటి నుంచి ఆ నక్షత్రాలు చూసే ప్రసక్తే లేదు. నేను ఒక నక్షత్రాన్ని చూసుకున్నాను, దాన్ని మాత్రమే నీకు చూపిస్తానని చెప్పి, వస్తే ఆగరో, ఎక్కడ సచ్చావే అని పిలిచి, ఆగర్ని పిలిచి, ఇదిగో నా నక్షత్రము, ఈ ఆగరే నా నక్షత్రం. దేవుడు ఆగర్ని చూపించాడా, ఆకాశాన్ని చూపించాడా? ఆమేన్, ఆమేన్. అబ్రహాం అంటాడు, శారమ్మ అలాంటి పని చేయొద్దు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చెయ్యగలడు. నువ్వెందుకు అలా నిరాశపడుతున్నావు? దేవుడు మనకు సంతానం ఇస్తానన్నాడు కదా. మన దేవుడు ఏదైనా చేయగలడు. నీకు యవన ప్రాయం పోయిందని బాధ, ఆయన తిరిగి నీకు యవనస్తురాలుగా నిన్ను దేవుడు చేయగలడు. నీ ముసలితనాన్ని నా దేవుడు తీసివేసి, ఇదిగో ముడతలు పడిన నీ శరీరాన్ని తిరిగి యవనస్తులకు ఉండే చర్మంగా ఆ కండరాన్ని, మాంసాన్ని మార్చివేసి నా దేవుడు చేయగలడు. నువ్వెందుకు తొందరపడదు? ఇదిగో ముసలోడా, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, ఓవర్ టాక్ చేయొద్దు. అర్థమైందా? ఓవర్ టాకింగ్ చేయొద్దు. అంటే ఇంట్లో మాటలు ఇలానే ఉంటాయి, మీరు బయటకు వస్తేనే భక్తులుగా అనిపిస్తారు. అర్థమైందా? మీరు యాక్షన్ చేయొద్దు. అర్థమైందా? మాకు అన్నీ తెలుసు. మీరు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో కూడా మాకు తెలుసు. చాలా వరాలు ఉంటాయి, అందులో ఆ వరం కూడా మాకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ముసలాడా, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నీ భక్తి నీ దగ్గరనే ఉంచుకో, నీ విశ్వాసం నీ దగ్గరనే ఉంచుకో. నాకు మాత్రం దేవుని మీద విశ్వాసం లేదు, ఆ ప్రత్యక్షత లేదు. నాకు పిల్లలు ఇస్తాడా? నేను చేస్తానా? ఇదిగో నేను చావక ముందు మాత్రం పిల్లల్ని నేను ఎత్తుకోవాలి, ఆడించాలి, పాలించాలి, లాలించాలి, ఆ కార్యక్రమాలన్నీ నేను చేసుకోవాలి. కాబట్టి ఆగర్ని ఉంచుకో. శారమ్మ, శారమ్మ, ఏయ్ ముసలాడా, నా మాటను
సరే, అయ్యగారు బయట పుల్లే కానీ ఇంటికి వస్తే పిల్లే గనక మౌనం అయిపోయి సరే కానీ అన్నాడు. చూసారా, దైవ ప్రత్యక్షతను పోగొట్టుకున్న శారమ్మ ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది తెలుసా? ఒక బానిసగా మారిపోయింది, ఒక పని మనిషిగా మారిపోయింది. హాగరు తనకు పరిచర్య చేసేది, ఇప్పుడు హాగరుకి పరిచర్య చేసే ఆ స్థితికి, దీన స్థితికి శారమ్మ దిగజారిపోయింది. దాసి యజమానురాలు అయిపోయింది. యజమానురాలు, నేను అంటాను, దైవ ప్రత్యక్షత నీకు సరిగా లేకపోతే నీ జీవితం అంతా తలక్రిందులు అయిపోతుంది. నువ్వు ఉండవలసిన స్థానంలో ఉండలేవు, నిలబడవలసిన స్థానంలో నిలబడలేవు, ఊరేగించబడిన స్థానంలో ఊరేగించబడలేవు, హెచ్చించబడవలసిన స్థానంలో హెచ్చించబడలేవు. దైవ ప్రత్యక్షత లేకపోతే నీ బ్రతుకంతా ఒక బానిస బ్రతుకుగా ఉంటుంది. ఆలోచించండి, మీరు బానిసగా బ్రతకాలనుకుంటున్నారా, యజమానులుగా బ్రతకాలనుకుంటున్నారా? యజమానులుగా బ్రతకాలంటే మీకు దేవుని గురించిన ప్రత్యక్షత లోతుగా ఎత్తుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారమ్మను బట్టి ఇస్సాకును తీసుకుని ప్రయాణమై వెళ్తుంటే ఇస్సాకు అంటున్నాడు, తండ్రి గాడిదలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ప్రభు. అయ్యా తండ్రి, డాడీ, మరి బలివ్వడానికి బలి పశువేది, గొర్రె పిల్లేదే? కుమారుతో అంటున్నాడు, ఇస్సాకు నువ్వు నన్ను వెంబడించు, ఆ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. ఆమె చెబుతామా? హల్లెలూయా. ఇంక కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో కుమారుడు బలి ఇవ్వబోతుంటే తండ్రికి ఏడుపు రాదే? తండ్రి కనికరం పుట్టదే? వృద్ధపాయంలో పుట్టిన కుమారు మీద జాలి, ప్రేమ అబ్రహాంకి లేదా? అబ్రహాం ఏమన్నా హృదయం రాతి లాంటి హృదయం కలిగిన వాడా? ఇంకో మాటలో చెప్పాలంటే, వృద్ధపాయంలో పిల్లలు పుడితే వారి మీద ఇంకా మమకారం, ఇంకా ప్రేమ, గాఢమైన ప్రేమ పుట్టుకొని వస్తుంది. అబ్రహాముకి లేదా? ఇంకా కొద్ది నిమిషాల్లో, గంటల్లో ఈ బాబు బలైపోతాడన్న ఆలోచనతో అబ్రహాముకి ఆ పిల్లవాడు మాట్లాడుతున్నప్పుడు దుఃఖం రాకూడదా, ఏడుపు రాకూడదా? రాలేదు. దానికి కారణం ఏంటంటే, దేవుని గురించిన ఒక లోతైన ప్రత్యక్షత కలిగిన అబ్రహాం, నా దేవుడు ఇస్సాకు చనిపోయిన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక సంతానం ఇచ్చి, ఇదిగో నన్ను ఆశీర్వదించి విస్తరింప చేస్తానని చెప్పిన దేవుడు మాట తప్పని దేవుడు కనుక, ఒకవేళ ఇస్సాకును నేను వధించినా, అతడు కాలి బూడిదైపోయి ఇదిగో బూడిదిగా మారినా, మట్టికి మన్నుగా మారినా, నా దేవుడు ఆ బూడిదలో నుంచి నా ఇస్సాకును తిరిగి జీవింప చేయగలడు. హల్లెలూయా. బూడిదైపోయిన ఇస్సాకును కూడా తిరిగి నాకు దేవుడు ఇవ్వగలడు. ఎంతటి విశ్వాసం అండి! అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. మన తండ్రి విశ్వాసం వరకు మనము చేరుదుముగాక. హల్లెలూయా. మన పితరులకున్న విశ్వాసం చాలా దృఢమైంది, చాలా బలమైంది. ఎక్కడ కూడా అబ్రహాము కలవరపడలేదు.
ఆయనకు అర్థమైపోయింది, నేను ఆరాధించే దేవుడు, నేను వెంబడిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను ఉపవాసాలు ఉన్న దేవుడు, నేను కనిపెడుతున్న దేవుడు, నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంతటి గొప్ప కార్యమైనా నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అసాధ్యమైంది ఏమైనా ఉందని శారమ్మని అడిగాడు, కానీ అబ్రాహాముని అడిగాడా? లేదే. కారణం ఏంటంటే శారమ్మకు ప్రత్యక్షత లేదు. నీకు దైవ ప్రత్యక్షత లోతుగా లేనప్పుడు నీకు అన్ని డౌట్సే ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? నీకు దేవుని గురించిన సరి అయిన ప్రత్యక్షత లేనప్పుడు నీకు వచ్చే ఆలోచనలు, దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా, అన్ని ప్రశ్నలే. ఎన్ని ప్రశ్నలో నీ జీవితంలో, ఎన్ని ప్రశ్నలో. నేనంటాను, నీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. ఇంకా వేరే మార్గం ఏదైనా ఉందా? ఎక్కడ నువ్వు వెతికినా ప్రపంచం అంతా ఎక్కడ నీ ప్రశ్నలకు జవాబు దొరకదు. నీ ప్రశ్నలన్నిటికీ ముగింపు, జవాబు, పూర్తి జవాబు యేసయ్య వద్ద మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభుని గురించిన ఒక లోతైన ప్రత్యక్షత కలిగి ఉండు. ఆయనను లోతుగా విశ్వసించు. ఆయనను సరిగా అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఈ మైండ్ ఏం సరిపోదు. ఈ మైండ్, ఈ జీవితము, ఈ ఆలోచన, ఈ మెదడు ఏం సరిపోదు ఆయన అర్థం చేసుకోవడానికి. ఒక మనుషుని యొక్క మెదడు జ్ఞాపక శక్తి గమనించండి, సైన్స్లో 100 సూపర్ కంప్యూటర్లతో సమానమట. 100 సూపర్ కంప్యూటర్లతో సమానం. ఒక రాకెట్లో 1-2 సూపర్ కంప్యూటర్లు ఉంటాయి. అర్థమైందా? మన మెదడు గమనించండి, 100 సూపర్ కంప్యూటర్లతో సమానమైతే గమనించండి, ఈ మనిషిని సృష్టించిన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో. ఇంత గొప్ప ప్రపంచాన్ని, అంతరిక్షాన్ని చేసి, పంచభూతాలను చేసి, దీని గాలిలో వేలాడదీసి, భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడు, సూర్యుని చుట్టూ భూమి ఇలా తిరిగినట్టుగా చేసి ఇంత అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు అర్థం చేసుకోవడానికి నీ జీవితం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. నేను అంటాను, ప్రభు మనకు అంతా అర్థం కాకపోయినా కొద్దిగా చెప్పండి, కొద్దిగా ప్రభుని అర్థం చేసుకోవడానికి దేవుడు అట్టి ప్రత్యక్షత మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ కొందరు ఎవరయ్యా అంటే దైవ ప్రత్యక్షత కలిగిన వారు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు సరి అయిన దైవ ప్రత్యక్షత లేదు. ఈరోజు చాలామంది సేవకులకు సరి అయిన దైవ ప్రత్యక్షత లేదు. ఈరోజు చాలామంది విశ్వాసులకు, చాలా సంఘాలకు దేవుని గురించి సరి అయిన ప్రత్యక్షత లేదు. అందుకే వారి విశ్వాసములో బలహీనులుగా ఉన్నారు. ప్రార్థించిన దేవుని మీద వారికి నమ్మకం లేదు, దేవుడు ఇస్తాడు, చేస్తాడు అని. ఈరోజు నువ్వు దేవుని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు? ఆయన నీ క్యాన్సర్ గడ్డను, ఆయన నీలో ఉన్న భయంకరమైన బలహీనతలను, వ్యాధులను, సమస్యలను, రోగములను తొలగించి నీ జీవితాన్ని, నీ ఆయుష్ను పెంచి, నీ కుటుంబాన్ని నిలబెట్టి, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడని ఆయనను నువ్వు దృఢంగా, బలంగా విశ్వసించగలుగుతున్నావా? ఆయన గురించి లోతుగా నువ్వు అధ్యయనం చేయగలుగుతున్నావా? ఒక మనిషిని చూసినట్టే చూస్తావు, ఏదో ఆ శక్తిని, ఈ శక్తిని చూసినట్టుగా యేసయ్యను మాత్రం కూడా అందరితో సమానంగా చూస్తావు. ఎలా జరుగుతాయి కార్యాలు నీ జీవితంలో? అసాధ్యమైన కార్యాలు జరగాలంటే నువ్వు ఆయనను ఎలా చూడాలి? అసాధ్యుడిగానే
చూడాలి. ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నువ్వు ఆయనను ఎలా చూడాలి? ఆశ్చర్యకరుడుగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనను చూసే విధానాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను నిర్మల్ అనే ప్రాంతానికి సేవకి వెళ్ళినప్పుడు నేను ఆయన్ని ఎలా చూశానంటే, నిర్మల్ అనే ప్రాంతం ఒక ఎడారి. అక్కడికి వెళ్ళి నేను ఎలా ప్రార్థన చేశానంటే, ప్రభువా, యెషయా గ్రంథంలో మీరు సెలవిచ్చారు, ఎడారిని ఏదేనుగా మారుస్తానని, ఎడారిలో నీటి ఊటలను ఉబికింపచేసి వాటిని ప్రవహింపచేసి పచ్చని తోటగా ఏదేను వనంగా మారుస్తానని, ఎండిన నేలను పచ్చని తోటగా మారుస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా. కనుక తండ్రి, నేను ఎడారి లాంటి ప్రాంతానికి వచ్చాను. నువ్వు అసాధ్యుడు కనుక ప్రభువా, ఈ ఎడారి లాంటి ప్రాంతాన్ని నాయన జ్ఞాపకము తెచ్చుకొని ఈ ఎడారిని ఏదేనుగా మార్చండి నాయన. అయ్యా, ఈ బీడు భూములను పచ్చని తోటగా మార్చండి ప్రభువా. నీటి ఊటలు ఉబికి ప్రవహించలేని స్థితిలో ఉన్న ఈ భూములను ప్రభువా, ఇదిగో సస్య శ్యామలంగా మీరు మార్చండి. ఇది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. ఒకప్పుడు మా నిర్మల్లో ఓట్ బ్యాంక్ లేదు. ఈరోజు నిర్మల్లో ఓట్ బ్యాంక్ ఉంది. ఒకప్పుడు నిర్మల్లో క్రైస్తవులను లెక్క చేసేవారు కాదు నాయకులైన ఎవరైనా. ఈరోజు పిలిస్తే పలకరిస్తే వచ్చి వాలేవారు ఉన్నారు. కారణం ఏం తెలుసా? ఆ ఎడారి భూములను దేవుడు ఏదేనుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఆయనను చూసే విధానం. అట్టి లోతైన దైవ ప్రత్యక్షతను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెను చెబుదామా? హల్లెలూయా. రెండవదిగా, అయితే ఎవరు ఆ కొందరు ఎవరు? అందులో మొదటి గుంపు వారు ఎవరంటే, యేసయ్యను గురించిన ప్రత్యక్షత కలిగిన వారు. ఆ కొందరు ఎవరయ్యా అంటే, మీకు ఇంకో సంఘటన గుర్తు చేస్తాను. యేసు ప్రభువు వారికి మొదట ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలుసా? మొదట 12 మంది కాకముందు, అంతకుముందు ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా 2 పంపెను. చాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. 6వ అధ్యాయం 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలు. నా వైపు చూస్తారా? మొదట ఎంతమంది ఉన్నారు? 70 మంది యేసు ప్రభుని మొదట వెంబడించారు. వారికి చాలా బాధ్యతలు ఇచ్చి, మీరు గ్రామాలకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మంచి వారిని అభిషేకించి వారిని ఆశీర్వదించి వారిని పంపించాడు. ఇద్దరిని పంపించాడు. గమనించండి. తర్వాత యోహాను సువార్తకు వచ్చి 6వ అధ్యాయం చదివితే, అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి ఆయనను మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. అంటే గమనించండి, ఇప్పుడు ఎంతమంది మిగిలారయ్యా అంటే 12 మంది మిగిలారు. మిగతా వారందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. చెప్పండి, అందరూ ఉన్నారా? కొందరు ఉన్నారా? కాస్త గట్టిగా హల్లెలూయా. మరి యేసు ప్రభుతో పాటు 70 మంది తిరిగారు కదా, అన్నీ చూశారు కదా, అన్నీ విన్నారు కదా. ఏమైపోయారు వీళ్ళంతా? ఎటుపోయారు? కేవలం కొంతమంది మాత్రమే 12 మంది మాత్రమే మిగిలారు.
మిగతా వాళ్ళందరూ కూడా ఈ మాటలు మేము వినలేము, ఈ సేవ మేము చేయలేము, ఈ బోధ మేము వినలేము అని చెప్పి యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. అంటే ఈ కొందరు ఎవరయ్యా అంటే యేసయ్యను నమ్మకంగా వెంబడించిన వారు. హల్లెలూయా. మొదటి విషయానికి వస్తే ఆ కొందరు ఎవరయ్యా అంటే దైవ ప్రత్యక్షత కలిగిన వారు. రెండో విషయానికంటే ఆ కొందరు ఎవరయ్యా అంటే నమ్మకంగా అందరూ విడిచిపెట్టినట్టుగా యేసుని విడిచిపెట్టకుండా. వీరు విడిచిపెట్టకుండా ఈ కొంతమంది మాత్రమే, ఈ 12 మంది మాత్రమే యేసు ప్రభుని నమ్మకంగా వెంబడిస్తున్నారు. నేనంటాను, నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ నిందలో, నీ అవమానంలో ఈరోజు యేసయ్యను ఎలా వెంబడిస్తున్నావు? నిందలు రాకూడదు, అవమానాలు రాకూడదు, శ్రమలు రాకూడదు అంటే గమనించండి, రాకూడదంటే కుదరదు. రాకూడదు, ఏమీ రాకూడదు అంటే నువ్వు పైకి వెళ్ళిపోవాలి. భూమి మీద ఉన్నంత కాలం నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది, నీ ప్రార్థన జీవితానికి, నీ ప్రతిష్ఠ జీవితానికి, నీ పరిశుద్ధ జీవితానికి కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో వచ్చే అనేక రకాల శోధనలే కానీ, శ్రమలే కానీ, పోరాటాలే కానీ, యుద్ధాలే కానీ, అవమానాలే కానీ, అలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మీదికి వచ్చినప్పుడు, సునామీ లాంటి, తుఫాను లాంటి, భూకంపము లాంటి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడినప్పుడు నువ్వు యేసయ్యను ఎలా వెంబడించగలుగుతున్నావు? సరిగా వెంబడించగలుగుతున్నావా? ప్రభు నమ్మినందుకే, చర్చికి వెళ్తున్నందుకే, ప్రార్థన చేస్తున్నందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను భక్తి చేస్తున్నందుకే ఈ శోధనలు వచ్చాయి, నేను నమ్మకంగా ఉన్నందుకే ఈ పోరాటాలు వచ్చాయి, నేను అటు ఇటుగా ఉన్నప్పుడు అంత బాగానే ఉంది, కానీ నేను ఎప్పుడైతే నమ్మకంగా బ్రతకాలనుకున్నాను అప్పటి నుంచే నాకు శ్రమలు ప్రారంభించబడ్డాయి. అందుకే నేను ప్రార్థన మానేశాను, మందిరం మానేశాను, ఆరాధన మానేశాను. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు? నేనంటాను, నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు, సునామీలు, తుఫానులు, భూకంపాలు నీ జీవితంలో చెలరేగినా నీవు మాత్రం నమ్మకంగా యేసయ్యను వెంబడించే వ్యక్తిగా ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పనేయండి, బైబిల్లో రూతమ్మ ఉంది. అత్త భర్త చనిపోయాడు, ఆ ఓర్ప భర్త చనిపోయాడు, రూతు భర్త. అంటే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విధవరాలు ఉన్నారు? 3 విధవరాలు ఉన్నారు. 3 కోట్లు పైన పర్వాలేదు కానీ భర్త మాత్రం బతికుండాలి. అవునా? ఏం మాట్లాడరే? 30 కోట్లు పోయినా పర్వాలేదు కానీ ఎవరు బతికుండాలి? పోనీ అంటారా? ఏం బ్రదర్స్ వీళ్ళు ఏం మాట్లాడరేంటి? మీ మీద ఏం ఆసక్తి లేనట్టుంది. మీరేమనాలి? నేను అడిగిన దానికి సూటిగా జవాబు 30 కోట్లు పైన పర్వాలేదు కానీ మీ ఆయన బతికుండాలా, పోవాలా? మీరు పోవాలనే చూస్తున్నారు, అందుకే మెల్లగా మాట్లాడుతున్నారు. కాస్త గట్టిగా చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమగా చూసుకుంటారు. కాస్త గట్టిగా చెప్పండి. 30 కోట్లు పోయినా పర్వాలేదు కానీ 30 కోట్లు ముఖ్యమా, భర్త ముఖ్యమా? కాస్త గట్టిగా. అవునా? ఏంటి అలా మెల్లమెల్లగా చెప్తున్నారు? ఏ రోజు తోముతున్నాడు ఏంటి? అంటే తోమడం అంటే కొడుతున్నాడా, తిడుతున్నాడా అని అర్థం. కొందరు ప్రత్యేకమైన భర్తలు ఉంటారండి, వాళ్ళకు తోమడం అంటే చాలా ఇష్టం, కొట్టడం అంటే, తాగడం అంటే, అక్రమ సంబంధాలంటే. అర్థమైందండి? కొందరు ఉంటారు, అలాంటి వారు ఉంటారు. అలాంటి వారికి దేవుడు ఒక గొప్ప దర్శనం ఇచ్చునుగాక. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, ముగ్గురు విధవరాళ్ళు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఎవరి ముఖంలో చూసినా ఏడుపే, అత్త ముఖంలో చూసినా ఏడుపే, ఔర్ప ముఖంలో చూసినా ఏడుపే, రూతమ్మ ముఖంలో చూసినా ఏడుపే. ఇంట్లో మొగదిక్కి లేదు, పరాయి దేశంలో ఉన్నారు, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇప్పుడు నయోమి అంటది, ఇదిగో ఇంకా నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఇంకా ఇక్కడ ఉండి ఏం సుఖము, నేను నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను, మా దేశానికి వెళ్తాను, మీరు బట్టలు చదువుకోండి అంటే ఇద్దరు ఓర్ప రూతు బట్టలు చదువుకున్నారు. ఇంట్లో మీటింగ్ పెట్టింది, ఆ మీటింగ్లో విన్నారు, ఆ ఇద్దరు కూడా లోబడి అత్తతో పాటు మరి సూట్ కేస్ బ్యాగ్ అంతా చదువుకొని ప్రయాణం మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఈ గుంటూరు చౌరస్తా ఉంటుంది కదా, 4 కోడలి 4 బజార్లు కలిసే రోజులు ఉంటాయి, మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టింది. ఎవరు? ఈ నయోమి మీటింగ్ పెట్టట్లో స్పెషలిస్టు. ఎక్కడ మీటింగ్ పెడతాదో తెలియదు. మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టారండి, బోరబండలో. ఈ నుంచి లారీలు వెళ్తున్నాయి, వెనక నుంచి కార్లు వెళ్తున్నాయి, ఈ పక్క నుంచి లారీలు వెళ్తున్నాయి. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈడేమో హారన్ కొడతాడు, అది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ హారన్ శబ్దానికి, ఆ ట్రాఫిక్ జామ్కి ఈ పక్క నుంచి కార్లు, ఆ పక్క నుంచి కార్లు, వెనక నుంచి కార్లు, ముందు నుంచి కార్లు వెళ్తుంటే అక్కడ మీటింగ్ ఎలా జరిగేది? ఏ వాక్యం వినేది? నేనేం చెప్పానో నాకు అర్థం కాలేదు, వారేం విన్నారు? అది ఐపీసీ చర్చే. నేను అన్నాను, నీకు డేట్లు ఇస్తే మాత్రం నువ్వు ఎక్కడైనా మంచి స్థలంలో పెడితే డేట్ ఇస్తాను, నువ్వు ఎక్కడో పెడతానంటే నేను డేట్లు ఇవ్వను. 100 సార్లు ఫోన్ చేసినా డేట్ ఇవ్వలే, టైం వేస్ట్ కదా. ఈ నయోమికున్న వరమే అది. ఇంట్లో మీటింగ్ పెట్టింది సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టింది మీటింగ్? చౌరస్తాలో పెట్టింది. మళ్ళీ నిలబెట్టి, ఓ నా కూతురు లాంటి వారలారా, ఓర్పా ఓ రోతు నా మాట వినండి అని చెప్పి మీరు నా ఇంట వచ్చి ఏం చేస్తారు? ఇదిగో నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలకి అంటానా? వాళ్ళు పెరిగిన తర్వాత పెరిగే వరకు మీరు ఓపిక పడతారా? ఓపిక పట్టేసరికి మీరు ముసళ్ళు అయిపోతారు, మీకు ఎలా పెళ్లి చేసేది? మీరు వస్తే నాకు భారం అయిపోతారు, కష్టమైపోతుంది, మీరు స్వదేశానికి మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతకండి అని ప్రసంగం చేసింది. అదే ప్రసంగం ఇంటి దగ్గర చేస్తే అయిపోయేది కదా. ఆ ప్రసంగం ఓర్పకు చాలా అద్భుతంగా నచ్చి అత్త అంటే ఇలా ఉండాలి, సూపర్ అత్త నువ్వు సూపర్ అని చెప్పి మీద పడి ముద్దు పెట్టుకొని టాటా టాటా. కోడలంటే ఇట్లా ఉండాలి, దరిద్ర కోడలు. ఓ బాధ్యత లేదు, ఓ పాడు లేదు, ఒక కుటుంబ వ్యవస్థ గురించి అర్థం కాని కోడళ్ళండి ఈరోజు. అత్త అంటే తెలియదు, మామ అంటే తెలియదు, అర్థమైందా? మరిది అంటే తెలియదు. పెళ్ళిగా అయిన 4 రోజులకే వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళిపోయేది? ఎక్కడికి వెళ్ళిపోదాం? ఏమనంటే మీ అమ్మ నన్ను చాలా కోపంగా చూస్తుంది, పని చేయమంటుంది. నేనంటాను, మరి నేర్చుకోవాల్సిన అన్ని పెళ్ళైన తర్వాత కుటుంబ వ్యవస్థను ఎలా నడిపించాలో నీకు అత్తగారు నేర్పించాలి కదా. రేపు నువ్వు ఒక అత్త అవుతావు కదా, నీకు నేర్పించాలి కదా. మరి కుటుంబం అంటే ఇలా ఉంటుంది, పిల్లలంటే ఇలా ఉంటారు, అత్తంటే ఇది, మర్దంటే ఇది, తమ్ముడంటే ఇది, వదినంటే ఇది నేర్పించాలి కదా. అర్థమే కాదు. ఇదిగో ఉంటే మీ అమ్మతోనైనా ఉండు, నాతోనైనా రా. మీ అమ్మ చెంగన్న పట్టుకో, లేకపోతే నా చెంగు పట్టుకొనైనా వచ్చేసే. ఈరోజు ఏముంది, అంతా రెడీమేడ్ కోడన్లండి. ఆ వంటలు కూడా యూట్యూబ్ వంటలే, ఫేస్బుక్ వంటలు. ఆ భర్త పెళ్ళైన తర్వాత చికెన్ బిర్యానీ చేయమన్నాడట, ఈమెకు తెలియదు. ఈమెకు తెలియక యూట్యూబ్ ఆన్ చేసి పొయ్యి దగ్గర పెట్టుకొని చికెన్ బిర్యానీ చేస్తే ఇలా చూస్తూనే ఉంది, మాడిపోతూనే ఉంది. ఏంటే ఏమైందని ఉరికొచ్చాడు భర్త. వంట చేయడం కూడా చేత కాదండి. ఏమైనా హోటల్కి వెళ్దామా, భార్య
భార్య ఏమైనా హోటల్కి వెళ్దామా, హోటల్కి వెళ్దామా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును. ఆమేన్. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత ఏ స్థితికి ఎదిగినా, నీ ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మంలోనూ నువ్వు నిలబడి చక్కగా సాగినప్పుడు నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. అత్తను ముద్దు పెట్టుకొని వార్ప వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూడండి, రూతు వెళ్ళిపోతున్న అత్తను చూసింది, ఇదిగో వెళ్ళిపోతున్న వార్పను చూసింది, ప్రసంగం చేసిన అత్తను చూసింది. అత్తంటే అది ఏంటి అలా మారి మారి చూస్తున్నావు, నువ్వు కూడా వెళ్ళిపో, ఒంటరిదాని అయిపోతే అత్తతో అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏది భుజిస్తావో నేను అది భుజిస్తాను, మననిద్దరిని మరణమే విడదీయాలి. హల్లెలూయా. నమ్మకంగా ఆ శ్రమల మధ్యలో, ఆ నిందల మధ్యలో, ఆ అవమానాల మధ్యలో చూడండి, ఈమె మోయాబు స్త్రీ ఎప్పుడు ధర్మశాస్త్రం చదివింది కాదు, మందిరానికి వెళ్ళింది కాదు, ఏ దైవజనుడు ఉపదేశించగా ప్రసంగం చెప్పగా వాక్యాన్ని విన్న వ్యక్తి కాదు. కానీ ఏమంటది, నీ దేవుడు నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి. భర్త బ్రతుకున్నప్పుడు అత్త చెప్పిన మాటలు నాలుగు మాటలు, ఆ 4 మాటల మీద విశ్వాసం ఉంచి, ఇప్పుడు ఓర్పనేమో ఆ మాటల మీద విశ్వాసం ఉంచకుండా వెళ్ళిపోయింది. రూతు అదే మాటల మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి, నీ దేవుడు నాకు కావాలి, నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, నీ పొలము కాదు, నీ తోట కాదు, నీ పలుకుబడి కాదు, నీ దేవుడు నాకు కావాలి, నీ సంఘము నాకు కావాలి, నీ సావాసం, ఆ పరిశుద్ధుల సావాసం ఉందే ఆ సావాసం నాకు కావాలి. సావాసం కోసం, దేవుని కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, స్నేహాన్ని విడిచిపెట్టి, భాష రాని దేశానికి, ముఖం తెలియని దేశానికి, ఎన్నడూ చూడని దేశానికి తెగించి ధైర్యం చేసుకొని రూతమ్మ చూడండి ఎలా వచ్చిందో. ఆ శ్రమల మధ్యలో భర్త చనిపోయిన తర్వాత రూతమ్మ ఏమనాలి, నువ్వు మమ్మల్ని రమ్మని చెప్తున్నావు కదనే, అత్త ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే, నీ భర్త చచ్చిపోయాడా? నీ భర్తను దేవుడు చంపాడు, అదిగా ఓర్ప భర్తను చంపాడు, నా భర్తను చంపాడు, అసలు ఆయన దేవుడేనానే? ఆ దేవుని ఇంటికి రమ్మనంటావు, పా నీ ముఖం చెడగొట్టుదానా, దరిద్రపుదానా, నీ ముఖం చూసిన జస్ట్ అని తిట్టకుండా అత్తను తిట్టి పంపియాలి. నా భర్తను చంపిన దేవుడు నాకెందుకే, ఇంకేం ముఖం పెట్టుకొని రమ్మంటున్నావే నువ్వు అని అనాలి. అనలేదు. అమంటే అది నా భర్తను చంపిన, నా యవ్వన కాలంలో నేను విధవరాలుగా మారిన, నిందలైన అవమానాలైన మా బంధువులు స్నేహితులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎందరు ఏమి అన్నా నాకు మాత్రం ఇశ్రాయేలు దేవుడే కావాలి, పరిశుద్ధ దేవుడే కావాలి, ఆ విమోచకుడే కావాలి, ఆ రక్షకుడే కావాలి, ఆ ఉదయకాల నక్షత్రమైన ఇదిగా యూదా గోత్రపు సింహమైన ఆ యేసే నాకు కావాలి. అంత భయంకరమైన శ్రమల మధ్యలో రూతమ్మ ఎలా అత్తను వెంబడించిందో చూడండి. నేనంటాను, ఈరోజు నువ్వు ప్రభుని ఎలా వెంబడిస్తున్నావు? నీ శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో నువ్వు వెంబడించగలుగుతున్నావా? అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు వెంబడించడం ప్రత్యేకమైన విషయమేం కాదు బ్రదరు, సిస్టరు, అమ్మా. అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు ప్రభుని వెంబడించడం పెద్ద గొప్పేమీ కాదు. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించు కొట్టుడు ఇదేమి గొప్ప విషయమేమి చెప్పరే? అర్థమైందా? అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పుడు అర్థమైందా? యేసయ్య పాటలు గొప్పగా పాడడం అది గొప్పేమీ కాదు. అన్నీ పోగొట్టుకున్నప్పుడు పాడాడు చూడండి యోబు, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకొని పోయే. చూసారా? ఆ శ్రమల కొలిమిలో నలుగుతున్నప్పుడు, ఆ శ్రమల మధ్యలో నువ్వు పిండబడుతున్నప్పుడు, కాల్చబడుతున్నప్పుడు, సమాధి చేయబడుతున్నప్పుడు, పొడవబడుతున్నప్పుడు అప్పుడు పాడాలి పాట, అప్పుడు స్తుతించాలి ప్రభుని. ఆ భయంకరమైన శ్రమల మధ్యలో
రూతమ్మ ఏమాత్రం కూడా ఓర్ప వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోకుండా ఆ శ్రమల మధ్యలో అత్తని ఎలా వెంబడించిందో మనము కూడా ఎన్ని శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా మన ప్రభుని మనము నమ్మకముగా వెంబడించుదుముగాక. హల్లెలూయా. ముక్కులో శ్వాస ఉన్నంత కాలం నమ్మకంగా ఎన్ని తుఫాన్లు వచ్చినా పర్వాలేదు, రాని 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 ఎన్ని తుఫాన్లు వచ్చినా దాన్ని అణచగలిగిన దేవుడు నీ ప్రక్కలోనే ఉన్నాడు. ఆమేన్. ఎన్ని సుడిగుండాలు వచ్చి నిన్ను ముంచడానికి ప్రయత్నం చేసినా, ఒకవేళ మునిగిపోయినా లేపగలిగిన దేవుడు నీ ప్రక్కలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతగా అగ్నిగుండం ఏడంతలుగా మారినా, ఆకాశమంతగా ఎత్తుగా అగ్ని లేచిన, అగ్నిగుండములోను పడిన, అగ్నిగుండములోకి వచ్చి అగ్నిగుండములో నుంచి నిన్ను సజీవుడిగా బయటికి తీసుకురాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ ప్రక్కలోనే ఉన్నాడు. నువ్వెందుకు కలవరపడతావు? నువ్వెందుకు దిగులు చెందుతావు? నువ్వెందుకు బెదిరిపోతావు? ఏమవుతుంది? చెప్పు, ఏమవుతుంది చెప్పు? ఏం కాదు. అందుకే నీకు సరిగా దేవుని గురించి అర్థం కాకపోతే అన్నిటికీ కలవరపడతావు, అన్నిటికీ కలవరపడతావు. ఒకరోజు సభ ముగించుకొని వెళ్తున్నాను. ఒక చిన్న పేద సేవకుడు సభ పెట్టుకున్నాడు. ఆ సమయంలో అతని ఆ సభను, ఆ పేదరికాన్ని చూసి ఆ కానుక కూడా తీసుకోలేదు. నాకు డీజిల్ పోయడానికి డబ్బులు కూడా లేవు, కానుక తీసుకోలేదు, డీజిల్ పోయడానికి డబ్బులు లేవు. బయలుదేరాను. కోదాడ దాటి షార్ట్కట్లో వెళ్ళిపోదామని చెప్పి ఒక షార్ట్కట్ రూట్లో బండి దింపాం. డ్రైవర్ అంటాడు, అయ్యగారు డీజిల్ అయిపోతుంది అన్నాడు. ఆ మాటలు అనగానే అయిపోతుందా? నో ప్రాబ్లం నువ్వు పద నడు. ఎందుకు? నా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. ఆమేన్. ఆయన డీజిల్ అయిపోతుందని గంట సేపరుచి మాట్లాడుతున్నా, బంక్ వచ్చేసింది, ఆపమంటారా? ఇక్కడ ఆపేది లేదు, ముందు పోసుకుందాం అంటున్నాను. ఇక్కడ ఆపొద్దు, ముందు బంకులో పోసుకుందాం, వెళ్ళిపోదాం అని అంటున్నాను. మొత్తానికి వెళ్ళి సరిగ్గా ఒక చీకటి కలిగిన స్థలంలో, ఒక చెరువు దగ్గర, ఒక అడవి లాంటి స్థలంలో కారు ఆగిపోయింది. నాకు తెలుసు ఏ విధము చేతనైనా ఉదయకాలం సరికి నన్ను నిర్మల్లో దేవుడు ఉంచుతాడు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చేశాను? కూర్చున్నాను. బాబు కారు ఆగిపోయిందా? డీజిల్ అయిపోయిందా? సరే నువ్వు అలానే కూర్చో, నేను అలా బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి అలా బయటికి వెళ్ళి కాస్త ప్రార్థన చేసుకొని అలా వచ్చి ప్రభు స్వరం వినబడుతుంది, నా కుమారుడా నీ బైబిల్ తెరువు అంటున్నాడు. నేను బైబిల్లో ఎప్పుడు డబ్బులు పెట్టానండి, అవి పెరగాయన్న సంగతి నాకు బాగా తెలుసు. బైబిల్లో డబ్బులు పెడితే పెరుగుతాయి అంటారు కొంతమంది, అవి పెరగాయని నేను పెట్టను. మీరు పెరుగుతాయని పెడతారేమో, మీరు పెట్టుకోండి. నేను పెరగాయన్న సంగతి నాకు తెలుసు కాబట్టి నేను బైబిల్లో ఎప్పుడు డబ్బులు ఎప్పుడు పెట్టలేదు. నువ్వు బైబిల్ తెరువు, నీకు కావలసింది అందులో ఉంటుంది. బైబిల్ తెరువు. ఒక స్వరం వినబడుతుంది. ఆ చీకటి రాత్రి 12:30, 1 అవుతుంది. ఆ స్వరం వినబడుతుంది. ఏంటా ఇలా స్వరం వినబడుతుంది అని చెప్పేసి వెనక డిక్కీలో నుంచి సుట్ కేసు తీసి అందులో నుంచి బైబిల్ తీసి ఆయన విచిత్రంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ చీకట్లో ఈయన డీజిల్ కావాలంటే సుట్ కేసు తీస్తున్నాడు ఏంటి, విచిత్రంగా చూస్తున్నాడు. కొత్త డ్రైవరు. నేను బైబిల్ తీశాను, గమనించండి. సరిగ్గా అందులో డీజిల్ కావాల్సిన 1000 రూపాయలు ఉన్నాయండి. అది నేను ఎప్పుడు పెట్టిందో కూడా నాకు తెలియదు. అసలు నేను బైబిల్లో డబ్బులే పెట్టాను, ఇప్పటి వరకు పెట్టాను. అది ఎలా వచ్చాయి బైబిల్లోకి నాకు అర్థం కాలేదు. కాస్త దగ్గరలోనే ఉంది ఆ ఊరు. ఆ డ్రైవర్ని పంపించి డీజిల్ తెప్పించి కారులో డీజిల్ పోసుకొని సరిగ్గా నిర్మల్ వెళ్ళిపోయాను. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ప్రభుని నమ్మకంగా వెంబడిస్తే, ఆమేన్, హల్లెలూయా, ఏమీ లేని స్థితిలో కూడా నేనున్నాను అని చెప్పి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెంబడించే విధానం, ఎలా వెంబడిస్తున్నావు?
అనుమానంతో వెంబడిస్తున్నావా, విశ్వాసంతో వెంబడిస్తున్నావా? నీ విశ్వాసం దృఢమైనదేనా, స్థిరమైనదేనా, బలమైనదేనా? అగ్ని ఫలాన్ని చలార్చగలిగిన విశ్వాసమేనా? సింహపు నోళ్లను మూయగలిగిన విశ్వాసమేనా? ఆకాశాన్ని తెరిచి వర్షాన్ని తెచ్చగలిగిన విశ్వాసమేనా? అగ్నిని రప్పించగలిగిన విశ్వాసమేనా? నీ విశ్వాసం ఎలా ఉంది? దయ్యాలు కూడా యేసుప్రభు దేవుడని విశ్వసిస్తాయి. దయ్యాల విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. మన విశ్వాసం శక్తి కలిగినదై ఉండునుగాక. హల్లెలూయా. నేనంటాను, నీ చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆయనను వెంబడించడం మానవద్దు, ఆయనను అనుసరించడం మానవద్దు. నువ్వు ఎప్పుడైతే ప్రభుని నమ్మకంగా వెంబడించగలుగుతావో, రూతమ్మ యొక్క జీవితాన్ని చరిత్రాత్మకంగా మార్చిన దేవుడు, వెంబడించిన రూతమ్మ జీవితం ఎంత అద్భుతంగా మారింది. వెళ్ళిపోయిన తర్వాత పరిగెరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిగెరుకోవడం అంటే భిక్షం ఎత్తుకుంటూ సమానం. భిక్షమెత్తుకుందంతో సమానం పరిగెరుకుంటుంది. ఏ పొలంలోనైతే పరిగెరుకుందో గమనించండి. ఆమె నమ్మకంగా ప్రభుని వెంబడించింది కనుక ఏ పొలములో పరిగెరుకుందో ఆ పొలంలో విత్తనం విత్తకముందే, పంట కొయ్యక మళ్ళీ పంట రాకముందే ఆ పొలానికి రూతమ్మ యజమానురాలుగా మారిపోయింది. ఆమె నేనంటాను, నువ్వు నమ్మకంగా ప్రభుని వెంబడించగలిగితే నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు, నీ చరిత్రనే మార్చేస్తాడు, నీ చరిత్రనే మార్చేస్తాడు. మీరు నిర్మలకు వచ్చి మా పరిచర్య చూడండి, అదొక చరిత్ర. అసలు నిర్మల్లో ఇంతలో సగం చర్చి కూడా కట్టుకోవడం సాధ్యం కాదు. అంత ప్రతికూలత ఉన్న స్థలం అది. అంత ప్రతికూలత ఉన్న స్థలంలో కనీసం ఆ కెమెరామ్యాన్ దాకా దీంట్లో ఇంత ఒక చిన్న హాఫ్ ఫ్లాట్ అంతా కూడా మందిరం కట్టుకోవడం కష్టం. ఆ చిన్న మందిరాన్ని నింపడప్పుడు కూడా అసాధ్యం. ఈరోజు 150 గ్రామాల ప్రజలు ఆరాధనకు వస్తారు. 150 గ్రామాల ప్రజలు. మందిరం యొక్క రేడియస్ 60 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ. ఆదివారం వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుగా. నేను ఒంటరిగా వెళ్ళాను. 23 సంవత్సరాల వయస్సులో వెళ్ళాను ఆ ప్రాంతానికి. 10 సంవత్సరాలు నాకు సరైన భోజనం లేదు, సరైన వస్త్రం లేదు, చెప్పులు లేవు. బొగ్గుతో పళ్ళు తోముకునేవాడిని. టమాటాలు కొనుక్కొని వచ్చి రసం చేసుకుని టమాటా రసం తాగేవాళ్ళం. నేను మా పాస్టర్ గారు. నేను చదువుకున్నాను డిగ్రీ, మా పాస్టర్ గారు ఎంఏ చదివారు. ఉద్యోగాలు చేశాం, విడిచిపెట్టి వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. మా ఇంట్లో బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, పంతులు ఉన్నారు. అర్థమైందండి. తాత ముత్తాతల నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చాం. నిన్న మొన్నటి వరకు ఏదేదో ఆరాధనలు విగ్రహాలు చేసి వచ్చిన వ్యక్తులం కాదు. ఒక ఎడారి స్థలం. నేనంటేను, నువ్వు సరిగా ప్రభుని వెంబడించగలిగితే దేవుడు నీ చరిత్రను కూడా మార్చేస్తాడు, నీ పరిస్థితులను కూడా మార్చేస్తాడు, నీ మారా అనుభవాన్ని కూడా మార్చేస్తాడు, నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. హల్లెలూయా. మొదట ఆ కొందరు ఎవరంటే దైవ ప్రత్యక్షత కలిగిన వారు. రెండవదిగా ఆ కొందరు ఎవరయ్యా అంటే నమ్మకంగా ప్రభుని వెంబడించేవారు. నమ్మకంగా ప్రభుని వెంబడించు. నేను ముగిస్తాను. మూడవదిగా ఆ కొందరు ఎవరు? ఆ కొందరు ఎవరయ్యా అంటే సహాయం చేసేవారు. ఏం చేసేవారు? కాస్త గట్టిగా, సహాయం చేసేవారు. మీకు విషయాన్ని గుర్తు చేస్తాను, చదవండి. మొదటి దినవృత్తాంతముల పుస్తకము 12వ అధ్యాయము. మొదటి వచనం చదవండి. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. చాలు, నా వైపు చూస్తారా? గమనించండి.
దావీదు విషయంలో జరిగిన సంఘటన. గొల్యాతుని చంపినందుకు ఆనాటి నుంచి సౌలు దావీదుని చంపడానికి ఇంకా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు దావీదు గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచిపెట్టి అదిగో ఫిలిస్తీయుల దేశంలోకి వెళ్ళి సిగ్లాగ్ అనే ప్రాంతంలో గుడారం వేసుకుని అక్కడ ఉన్నాడు. అయితే గమనించండి, ఈ కొంతమంది వ్యక్తులు దావీదుకి సహాయం చేయాలని, దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని, దావీదు యొక్క స్నేహితులు, సౌలు బంధువులు, సమస్యల్లో ఉన్నవారు, సౌలు అంటే పడనివారు ఎవరెవరైతున్నారో కొంతమంది ఇంచుమించు ఒక 500-600 మంది అనుకోండి, వారు దావీదుకు సహాయం చేయడానికి సిగ్లాగ్ అనే ప్రాంతానికి వచ్చారట. అక్కడ రాయబడిన మాట, దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు, చాలా శ్రమల్లో ఉన్నాడు, ఒంటరివాడిగా ఆ సిగ్లాగ్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ శ్రమల మధ్యలో మరి పారిపోతూ నివసిస్తున్న ఆ దావీదుకు సాయం చేయడానికి కొంతమంది వచ్చారు. ఈ కొందరు ఎవరయ్యా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సౌలు బంధువులకు బెన్యామీలలో పరాక్రమశాలులు కొందరు, అందరు కాదు, కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకు వచ్చారట. కొందరు వచ్చారా, అందరు వచ్చారా? కాస్త గట్టిగా నేనంటాను, గొల్యాతును దావీదు చంపాడా? అందరి కోసం చంపాడా? కొందరి కోసం చంపాడా? అందరి కోసం చంపారు. కానీ ఇప్పుడు దావీదు కష్టాల్లో ఉంటే ఎవరు కూడా దావీదుకి సాయం చేయడానికి రాలేదు. నేనంటాను, నీ చుట్టూ అందరు ఉంటారు, కానీ అందరు ఏమీ చెయ్యరు. అందరిలో కొందరు ఉంటారు, ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టేవారు కొందరు ఉంటారు. వారు మాత్రమే నీకు నీ ఆపత్కాలంలో, నీ కష్టంలో నీకేం చేస్తారు? సాయం చేస్తారు. అందరు ఉంటారు, నా బలగం పెద్దది, నా స్నేహితులు చాలామంది ఉన్నారు, అందరూ తీరా సమయానికి వస్తే ఎందుకు పనికిరారు. నీ స్నేహితులు సమయం వస్తే పారిపోతారు, నీ బంధువులు సమయం వస్తే పారిపోతారు, నీ యొక్క కాలనీలో ఉన్నవారు సమయం వస్తే నిన్ను విడిచిపెడతారు. అందరిలో కొందరు ఉంటారండి. ఆ కొందరు ఏం చేస్తారంటే, నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తారు, నిన్ను ఆదుకుంటారు, నిన్ను బలపరుస్తారు. గమనించండి. ఆ కొందరు ఎవరో కాదు, ఆ కొందరం మనమై ఉందముగాక. ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులారా, సంఘములో ఉన్న సేవకులారా, పరిచారకులారా, మీరు సంఘములో ఎలా ఉండాలి? దావీదుకు ఆ కొందరు ఎలా సహాయం చేశారో మీరు కూడా ఆ కొందరులో చేరి దేవుని సేవకు మీరు సహకరించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, ఆదుకునేవారుగా ఉండాలి. ఆ కొందరు వచ్చి ఎలా సహాయం చేశారో ఈరోజు ఆ కొందరిలో ఉండి నువ్వు దేవుని సేవకు మరి సహాయం చేయగలుగుతున్నావా? ఆలోచించండి. సంఘములో 100,000 మంది ఉంటారు, సంఘంలో ఎంతో పరిచర్య ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఆరాధన చేస్తారు, వాక్యం వింటారు, చప్పట్లు కొడతారు, ఏది పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోతారు. కనీసం పాస్టర్ గారు కూడా పలకరించారు, అర్జెంటుగా వస్తారు, అర్జెంటుగా పోతారు. మరి ఎవరు ఇంటికాడ లేచిపోయారో మనకు తెలియదు, కానీ అర్జెంటుగా ఏదో ఒక వారం అంటే ప్రతి వారం అర్జెంట్ ఉంటుందా నీకు ఇంట్లో? అసలు సంఘములో ఒక బాధ్యత ఉండదు, ఒక పరిచర్య ఉండదు, ఒక సేవా సంబంధమైన కార్యక్రమంలో సహకరించారు. వస్తావు పోతావు. అసలు బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘములో ఉండని అవసరం లేదా? నువ్వు కష్టం రాగానే, బాధ రాగానే, సమస్యలు రాగానే ఏడ్చుకుంటా అయ్యా మా ఆయన కొట్టాడయ్యా, తిట్టాడయ్యా, ఈ మధ్యలో ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడట అయ్యా, ఆయన వస్తాడయ్యా, అప్పులు పెరిగిపోతున్నాయ్యా, లోను కట్టలేకపోతున్నానయ్యా, బ్యాంకు వాళ్ళు వచ్చి వేలం పాట పాడతారటయ్యా.
ఇప్పుడు సేవకులకు సహకారంగా లేని వారు వచ్చి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మా రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను చెప్పమంటారా? లోపట అనుకుంటాను మంచిగా అయింది, పీడపోయింది. నేను ఇలానే అనుకుంటాను. మరి మా అయ్యగారు ఏమనుకుంటారో తెలియదు, కానీ నేను మాత్రం ఇలానే రియాక్షన్ అవుతాను. మంచిగా అయిపోయింది, దేవా ఈ దెబ్బతోనైనా ప్రభా వీరు సహకారులుగా మారాలి నాయన, ఇలాంటి పరిస్థితుల్లోనైనా వీరు నమ్మకమైన సహకారులుగా మారాలి, వీళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి నాయన అని మనసులో అనుకుంటాను. మీ ముందు అనము. నేనంటాను వస్తు పోవడం కాదు, సంఘములో సేవలో పరిచర్యలో దావీదుకి ఎలానైతే కొందరు వచ్చి సహకరించారో నీవు కూడా సంఘములో పరిచర్యలో సహకారిగా ఉండడానికి ప్రభు నీకు సహాయము చెయ్యనుగాక. ఆమేన్, హల్లెలూయా. మోషే చేతులు పరిగెత్తుతుండగా ఊరు అహరోన్లు వచ్చి ఎలా సహాయం చేశారో చూడండి, ఎలా ఆదుకున్నారో చూడండి. ఈరోజు నువ్వు సహకరించే వ్యక్తిగా, ఆదుకునే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా నువ్వు సంఘంలో ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది ఆలోచించు. ఎప్పుడైతే వారు ఇద్దరు వచ్చి మోషేకు సహాయం చేశారో అప్పుడే ఇశ్రాయేలు ప్రజల మీద, అమాలేకుల మీద ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప జయము కలిగింది. నేనంటాను ఒక గొప్ప జయము నీ జీవితంలో చూడాలంటే, నీ వ్యాపారంలో చూడాలంటే, నీ చదువులో చూడాలంటే, ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో నువ్వు ఆశీర్వదించబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ధారాళమైన అన్య భాషలు మాట్లాడగలగాలంటే, దర్శనము చూడగలగాలంటే, ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించబడాలంటే, ఒక ప్రతిష్టలో నువ్వు జీవించగలగాలంటే నువ్వు సహకరించే వ్యక్తిగా సంఘములో నువ్వు జీవించాలి. మంచి వ్యాపారం చేస్తావు, సహకరించావు సేవకు. మంచి ఉద్యోగం చేస్తావు, సేవకు సహకరించావు. నీ ఉద్యోగం ఉండి ఏం లాభం చెప్పు? నీకు అంత పెద్ద ఉద్యోగం ఉండి ఏం లాభం చెప్పు? అంత సంపాదన ఉండి ఏం లాభం చెప్పు? ఏంది అంత సీరియస్గా చూస్తున్నారు? అందరూ సహకరించని దొంగలేనా? సరే, గతం ఈరోజు నుంచి మనము మన పరిచర్యలో సహకారులుగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థనకు సహకరించాలి, పరిచర్యకు సహకరించాలి, సేవా సంబంధమైన ప్రతి కార్యక్రమంలో సహకరించడానికి దేవుడు మనకు సహాయము చెయ్యునుగాక. నువ్వు ఎంతగా సహకరిస్తే నీకు అంతగా మేలు కలుగుతుంది, జయము కలుగుతుంది, దీవెన కలుగుతుంది. హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? మీకు విషయం చెప్తాను. నాకు సేవలో ఎంతమంది నాకు సహకరిస్తారో వారందరికి కొడుకులే పుడతారండి. మీరు రండి, చూపిస్తాను రండి. 100 మందికి పైగా పుట్టారు మగపిల్లలు మా చర్చిలో. 100 మందికి పైగా మగపిల్లలు. నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళకి ఆడపిల్లలు పుడతారండి. నేను లైవ్లో చెప్తున్నాను ఈ మాటలు, నేను లైవ్లో చెప్తున్నాను. మా వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు కూడా చూస్తుండవచ్చు, మీరు వచ్చి అడగండి. నేను అడిగాను ప్రభుని, ప్రభా ఇదేంటయ్యా అంటే, రే ఆడపిల్ల అయితే సంఘంలో మైనస్ రా, ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని సంఘంలో నుంచి వెళ్ళిపోతుంది, మగపిల్లవాడైతే వాడు ఉంటాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు సంఘం ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే నీ సంఖ్య ఏమవుతుంది? సంఘం యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 100 మంది మగపిల్లలు, 100 మంది వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే 100 మంది భార్యలు. ఇప్పుడు 100 + 100 = 200. అయితే 100 మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఉండద్దని కాదు, మరి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే సంఘంలో 100 మంది. అంటే ఆడపిల్లలు ఉండద్దని కాదు, లేకపోతే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? కృప విస్తరించునుగాక. హల్లెలూయా. అది చాలా అద్భుతం, చాలా అద్భుతం. అందుకే మా యవనస్తులైన పిల్లలు ఏం చేస్తారంటే పెళ్ళి కాగానే నాకు సహకరించడం మొదలు పెడతారు. ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది, మా మగ పిల్లోడు కావాలంటే అయ్యకు
సహకరించాలి. ఈ అన్ని విషయాల్లో, పందిరేసే విషయాల్లో, బాక్సులు మోసే విషయాల్లో, సిస్టమ్ పెట్టే విషయాల్లో, లైవ్ కార్యక్రమాల్లో, పరిచయ విషయాల్లో, కన్స్ట్రక్షన్ విషయంలో, ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో సహకరిస్తూ ఉంటారు. సహకరించే కుటుంబాలను ఎంతగా దేవుడు దీవిస్తాడంటే కోటీశ్వరులను చేసేస్తాడు దేవుడు. భిక్షం అడుక్కునే వాళ్ళను కోటీశ్వరులు చేసేసాడండి. ఆటో కిరాయికి నడుపుకునే వాళ్ళనండి, కిరాయి ఆటో రోజుకు 500 పెట్టి కిరాయి అద్దెకు తీసుకొని ఆటోను నడుపుకేవారు. అలాంటి వ్యక్తులు నాకు సహకరిస్తే అలాంటి వారిని కోటీశ్వరులను దేవుడు చేశాడు. నువ్వు సేవలో సహకరించు, సేవకునికి సహకరించు, ఈ దర్శనానికి సహకరించు, ఈ పరిచర్యకు సహకరించు. సహకరిస్తే మాకు వచ్చే లాభం ఏంటి? ఇదేమన్నా వ్యాపారం ఏంటి? ఇదేమన్నా వ్యాపారమా? నువ్వు సహకరిస్తే నీకు దేవుడే సహాయం చేయునుగాక. దేవుడు నీ అవసరతలన్నీ దేవుడే తీర్చునుగాక. హల్లెలూయా. దావీదుకు ఏ విధంగానైతే బెన్యామీనుకు సంబంధించిన వారు, సౌలు బంధువులు, పరాక్రమశాలులు, దావీదు బంధువులు కొంతమంది వచ్చి సిక్లాగ్ అనే ప్రాంతానికి వచ్చి దావీదుకు ఎలా సహకరించారో, మనము కూడా ఈ దర్శనములో, ఈ పరిచర్యలో, ఈ సేవలో మన సేవకులకు సహకారులుగా ఉందుముగాక. మన సంఘానికి సహకారులుగా ఉందుముగాక. మన తోటి విశ్వాసులకు సహకారులుగా ఉందుముగాక. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను, చెప్పాలి. ఒకటేంటండి? ఆ కొందరెవరు? దైవ ప్రత్యక్షత కలిగిన వారు. ఆమె. 2, నమ్మకంగా ప్రభుని వెంబడించేవారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వది, సహాయం చేసేవారు. ఇప్పుడు చెప్పండి, అందరి వలె ఉందామా? ఈ కొందరి వలె ఉందామా? ఆ అందరెవరు? ప్రత్యక్షత లేనివారు. ఆ అందరెవరండి? ప్రత్యక్షత లేనివారు. చెప్పండి, రెండవది ఏంటి? ఆ అందరెవరంటే నమ్మకంగా వెంబడించని వారు. ఆ అందరెవరంటే సహాయము చేయని వారు. ఆ కొందరే ప్రత్యక్షత కలిగిన వారు, ఆ కొందరే వెంబడించేవారు. కనుక ఆ కొందరి వలె ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, యేసు ప్రభు తను గిచ్చెమని తోటకు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గమనించండి, యేసు ప్రభు తన సేవాకాలంలో 12 మందితో కలిసి ప్రార్థన చేసేవాడు. తర్వాత 3 కలిసి ప్రార్థన చేసేవాడు, ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు గెత్సేమనే తోటలకు వెళ్ళిన తర్వాత ఆ 12 మందిలో గమనించండి, 3 తప్ప, అంటే 9 మందిని ఒక దగ్గర పెట్టి 3 వేరు చేశాడు. ఎవరిని? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 వేరు చేసి ఆ 3తో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆమె చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 12 మందిలో నుంచి, ఆ అందరిలో నుంచి, అంటే ఆ 12 మందిలో నుంచి ఈ 3 మాత్రమే వేరు చేశాడు. ఈ కొందరిని మాత్రమే. అంటే ఆ కొందరు ఎవరో తెలుసా? ఆ కొందరు ఎవరంటే ప్రార్థన పరులు, మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగిన వారు, రోషముతో ప్రార్థన చేయగలిగిన వారు, భారముతో బాధ్యతతో ప్రార్థన చేయగలిగిన వారు. వారితో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మీరు మెలకువ ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు ఆ కొందరు ఎవరయ్యా అంటే మంచి ప్రార్థన పరులు. నేను అంటాను, ప్రార్థన లేని అందరి వలె మనం ఉండకూడదు. ప్రార్థన భారం కలిగిన కొందరి వలె
ప్రార్థనలో కన్నీరు కార్చగలిగిన కొందరి వలె, ప్రార్థనలో ఒక బాధ్యతగా చేయగలిగిన ఆ కొందరి వలె ఉండడానికి దేవుడు మనకు గొప్ప ప్రార్థనాత్మను దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ప్రార్థన అనుభవాలు లేవు. సంఘములో వేల కొలదిగా ప్రజలు ఉంటున్నారు, చూపు వరకు ప్రజలు ఉంటున్నారు, కానీ అందరూ ప్రార్థించేవారు కాదు, కొందరు మాత్రమే ప్రార్థించేవారు. నేను అంటాను, ఆ కొందరులో నువ్వు ఉన్నావా? ఆ కొందరైన ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో వారిలో నీ పేరుందా? ఒక ప్రశ్న. నీ ఇంట్లో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ప్రార్థన లేని ఇల్లు అదొక దయ్యాల కొంప. ప్రార్థన లేని ఇంట్లో ఎంత మెత్తటి సోఫాలు ఉన్నా అవి కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటాయి. ఎంత మెత్తటి పరుపులున్నా నేను ఎన్ని హోటళ్ళు తిరుగుతానండి, ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రకమైన పరుపు ఉంటుందండి. అన్ని పరుపుల మీద నిద్రపోయి చూశాను, కొన్ని పరుపుల మీద నిద్రే పట్టదు. అర్థమైందండి? నిద్రే పట్టదు. నేను అంటాను, నీ ఇంట్లో ఎంత చక్కటి కాస్ట్లీ మెత్తటి పరుపు ఉన్నా నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే ఆ మెత్తటి పరుపు మీద నీకు నిద్ర పట్టదు. అంత పీడకలలు, దయ్యం కలలు, ఎవరో చనిపోయినట్టు, ఏదో యాక్సిడెంట్ అయినట్టు, ఏదో ఘోరం జరగబోతున్నట్టు, దయ్యం వచ్చి గొంతు పిసికినట్టు, ఇంకా అన్ని పీడకలలు. సంతోషం, సమాధానం ఆ ఇంట్లో కనిపించదు. నేను అంటాను, ఏ ఇంట్లోనైతే ధూపవేదిక ఉండదో, ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయి. బైబిల్ ఉన్నా, క్యాలెండర్ ఉన్నా, వాగ్దానాలు ఉన్నా, అన్నీ ఉన్నా, నీ ఇంట్లో ప్రార్థన లేదు కనుక నీ ఇంట్లో దయ్యాలు ఉంటాయి. ప్రార్థన ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంట్లో దేవుని అగ్నిస్తంభం, మేఘస్తంభం నిలబడి ఉంటుంది. ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని ప్రజలమైన మనము ఆ కొందరి వలె ప్రార్థన పరులమై ఉందుముగాక. ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా వెనకోవడం, సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. చూడండి, యేసు ప్రభు చూడండి, దినమంతా సేవ చేసి రాత్రంతా ఏం చేశారు? ప్రార్థన చేసి. నేను అంటాను, నువ్వు దినమంతా ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో. నేను రాత్రంతా ప్రార్థన చేయమని చెప్పడం లేదు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ఒక 2 గంటలు. నేను అంటున్నాను, నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నావు కదా, 20,000 30,000 నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నావు కదా, 24 గంటలు కదా ఒక రోజుకి, అందులో 10లో 1 24 గంటలు. కనీసం అందులో 24 గంటల్లో 2 గంటలైనా నువ్వు దశంభాగం తీసి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. నేను అంటాను, డబ్బులోనే కాదు, సమయములో కూడా నువ్వు దశంభాగం తీయాలి. దేవునికి స్తోత్రం. సమయములో కూడా దశంభాగం తీయాలి. టైం లేదని అనకూడదు. ప్రార్థన చేయడానికి టైం లేదంటే నా దృష్టిలో అర్థమేంటి తెలుసా? నా దృష్టిలో నువ్వు పైకి పోయావని అర్థం, నువ్వు భూమి మీద లేవని అర్థం. నువ్వు భూమి మీద ఉన్నా నీకు టైం లేదన్నావు కదా, అర్థమైందా? ఆ యొక్క శ్రమలు, బాధలతో నువ్వు బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ నువ్వు మృతుడివే అన్నట్టుగా నీ జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? చచ్చినట్టుగా ఉంటుంది, చనిపోయినట్టుగా ఉంటుంది. నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా నీ ఉద్యోగము, నీ హోదా, నీ స్థాయి, నీ యొక్క ఆ యొక్క పేరు, ఘనతంతా నీ దగ్గరనే ఉంచుకో. అది ఎవరికి ఇవ్వద్దు.
నీ ఆస్తి నీ దగ్గరనే ఉంచుకో, నీ హోదా నీ దగ్గరనే ఉంచుకో. అర్థమైందా? అవి ఎవరికి ఇవ్వద్దు, నీ దగ్గరనే ఉంచుకో. నీ హోదాను బట్టి, నీ స్థాయిని బట్టి నేను ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదు అని నువ్వు అనకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎత్తుగా ఎదిగినా, ఇదిగో దావీదు అబ్రహాము యొక్క ఇంటిలో గమనించండి, 318 మంది పని మనుషులు ఉన్నారు. నీ ఇంట్లో ఉన్నారా? నీ ఇంట్లో ఉన్నారా? అబ్రహాముకున్న ఆస్తి నీ దగ్గర ఉందా? కానీ గమనించండి, అబ్రహాము ఒంటెలకు సైతం ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా! ఒంటెలకు ప్రార్థన నేర్పించాడంటే ఇస్సాకు ప్రార్థన పరుడా కాదా? అందుకే కూడా చూడండి, ఇస్సాకు ప్రార్థన చేయడానికి పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. ఆ దినాల్లో ధ్యానించడానికి బైబిల్ లేదు, వాక్యం చదవడానికి బైబిల్ లేదు. ఆ దినాల్లో ధ్యానించ వెళ్ళాను అంటే ప్రార్థించ వెళ్ళాను. అంత ఆస్తి ఉండి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, ఒంటెలు మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. ఆలోచించండి. ఓ చిన్న ఉద్యోగం రాగానే, నీ స్థాయి పెరగానే, మంచి స్థాయిలోకి రాగానే నీ కాలు భూమి మీద ఉండవు, తేలిపోతుంటావు. ఇంత చిన్న ఉద్యోగానికి తేలిపోతుంటావు. నువ్వు మా దగ్గరకు వచ్చి మా స్థాయిని బట్టయినా అయ్యగారు మాకు వాల్యూ ఇవ్వడా? మా స్థాయిని బట్టయినా మమ్మల్ని కూర్చోమని చెప్పడా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నా మాకు విశ్వాసతిరాగా కనిపిస్తావు. కానీ నిన్ను ఆఫీసులో చూసినట్టు చర్చి చూడమంటే ఎలా చూసేది? ఆఫీసులో చూసినట్టు చర్చిలో చూడమంటే ఎలా చూసేది? నువ్వు ఇక్కడ ఆఫీసరువా, విశ్వాసివా? ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో సమాజంలో ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో సమానమే. అందరితో పాటు పాత్రలు తోమాలి, వంట వండాలి, వడ్డించాలి, ఆ ప్లేట్లు తీయాలి. అలా కుదరదండి, టచ్ మీ నాట్ అంటే కుదరదు. నరకానికి వెళ్తావు, అగ్ని ఆరదు. దేవుడు కూడా అక్కడికి వెళ్ళిన టచ్ మీ నాట్ అంటాడు. వెళ్ళిపో అంటే. అర్థమైందా? అలా ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాతో రండి. చెన్నైలో ఒక కన్వెన్షన్ జరుగుతుంది. ఒక ఎస్పీని డ్యూటీ ఎక్కడ వేసారు తెలుసా? చెప్పుల దగ్గరే వేశారు డ్యూటీ. ఒక ఎస్పీని అతనికి వాళ్ళ పాస్టర్ గారు ఎక్కడ వేశాడు తెలుసా డ్యూటీ? చెప్పులు. విశ్వాసుల చెప్పులన్నీ తీయాలి, సెల్ఫ్లో పెట్టాలి, టోకెన్ ఇవ్వాలి. చెప్పులు తీయాలి, వాళ్ళు అక్కడ వదిలిపెడతారు, తీయాలి, సెల్ఫ్లో పెట్టాలి, టోకెన్ ఇవ్వాలి. డ్యూటీ. అంతలో కానిస్టేబుల్ వచ్చాడు. ఆయన దగ్గర కానిస్టేబుల్, సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్, నేను డ్యూటీ చేస్తాను సార్, నేను పని. రే, నువ్వు ఒక్కడివే పరలోకం పోవాలనుకున్నావేంటి? నాకు పరలోకం పోవాలనుంది. అరే, ఉద్యోగమే. చర్చి దగ్గర నేను కూడా సాధారణమైన విశ్వాసనే. రక్షణ అందరికీ సమానము, అభిషేకం అందరికీ సమానము, వరములు అందరికీ సమానము. ఏ భేదము దేవుని దగ్గర లేదు. కృప కలుగునుగాక. నేను అంటాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ఇల్లు ఒక ప్రార్థన గోపురంగా మారిపోవునుగాక. నువ్వు ఎప్పుడైతే మంచి ప్రార్థన పరుడుగా ఆ కొందరితో చేరి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, ఆ ప్రార్థననే నీ జీవిత చరిత్రను మార్చివేస్తుంది. ప్రార్థన యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా నీ జీవితాన్ని ప్రార్థన మార్చేస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, మోకాళ్ళు నల్లగా అవుతే ముఖం తెల్లగా అవుతుందట. ఎవరికో 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి ప్రార్థన గోపురానికి పంపి మా కోసం ప్రార్థన చేయండి, నేను నీకేమన్నా సుట్టమేంటి? అయినా ప్రార్థన 5,000 ఇచ్చి కొంటావా? 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రార్థన కొనవచ్చు అని బైబిల్లో ఉందా? ప్రార్థనను వ్యాపారంగా మారుస్తారా? అందుకే ప్రార్థనను వ్యాపారంగా మార్చిన సంస్థలన్నీ కూడా మూతబడ్డాయి. ప్రార్థనను వ్యాపారంగా మార్చిన మినిస్ట్రీలు మూతబడ్డాయి. అక్కడ ప్రార్థన గోపురాలు లేదు, వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు
ప్రార్థన కొంటే దొరికేది కాదు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడు, కానీ కొనుక్కోమని దేవుడు చెప్పలేదు, అమ్ముకోండి అని చెప్పలేదు. అర్థమైందా? వరం ఉందని అమ్ముకోమని లేదు. నేను మీకు పిల్లలు పుట్టితోటి ప్రార్థన చేశాను, పుట్టిన తర్వాత తులం బంగారం ఇస్తారా? ఓ బండి కొనిస్తారా? ఫ్లాట్ కొనిస్తారా? కారు కొనిస్తారా? వ్యాపారం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? అందుకే ప్రభువు చెప్తున్నాడు, నా ఇంటిని వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు, మీరు దొంగలకుగా మార్చేశారు. వరాలను నమ్ముకుంటున్నారండి దౌర్భాగ్యులు, వరాలను నమ్ముకుంటున్నారు. మా చర్చిలో ఉన్న 90% ప్రజలు అందరూ అద్భుతాలు చూసి స్వస్థతలు పొందుకున్న వారే. 30 సంవత్సరాలు కానుక పట్టలేదు, కానుక పాట పాడలేదు. ఇప్పటికీ తెలియదు నాకు దశంభాగం ఎవరు ఇస్తున్నారో మా చర్చిలో, ఇప్పటికీ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. నాకు ఒకటే తెలుసు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, పిలిచిన వాడే పోషిస్తాడు, పిలిచిన వాడి అవసరతలు తీరుస్తాడు, అంతే. ఆ పిలుపు నిజమైందైతే పిలిచిన వాడే అన్నీ చూసుకుంటాడు. అంతేనా కాదా? ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రార్థనను అమ్మడం కుదరదు, మనం కొనుక్కోవడానికి ప్రయత్నాలు చెయ్యొద్దు. అందుకే నేను అంటాను, అటు ఇటు డబ్బులు పంపడం ఆపేసి నీ ఇంట్లోనే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, నువ్వు ప్రారంభించగానే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ ధూప వేదిక మీద ధూప ద్రవ్యమును వేసినప్పుడు ఆ ధూప ద్రవ్యము నిప్పుల మీద కాలి అది పొగవలే పైకి లేచి మందసపు పెట్టె మీద అదొక మేఘ స్తంభమై నిలబడుతుందట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆ ప్రార్థన ఒక మేఘంగా మారుతుంది. ఆ మేఘములో నుంచి దీవెన వర్షం నీ మీద పడి నీ ఎండిపోయిన బ్రతుకు పచ్చగా మారిపోతుంది. హల్లెలూయా. నీ ప్రార్థనలోనే ఒక పచ్చదనం ఉంది, నీ ప్రార్థనలోనే ఒక ఫలం ఉంది, నీ ప్రార్థనలోనే ఒక జయం ఉంది. ఏదైనా మానొచ్చు కానీ ప్రార్థన మానొద్దు. సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఆ కొందరు ఎవరయ్యా అంటే ప్రార్థన పరులు. అందుకే వారిని ముగ్గురిని వేరు చేసి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. మరి అందరితో చెప్పలేదు, వారు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వారికి ప్రార్థన చేసే భారం లేదు. అందుకే మేము కూడా అందరికి చెప్పము సమస్యలు. కొందరికి ప్రార్థన చేసేవారిని కనిపెట్టి, అమ్మా సంఘంలో ఇలాంటి సమస్య ఉందమ్మా, ఇక్కడ ఒక సమస్య ఉంది, పలానా వ్యక్తులు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు, అయ్యా వారి కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన పరులకు చెప్తాం, అందరికి చెప్పం. కృప ఈ రాత్రి మీ మీద విస్తరించును గాక. 4 విషయాలు చెప్పాను, ఒకసారి చెప్తారా? ఒకటి, ఆ కొందరు ఎవరు? అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్న నీ యొద్ద ఉన్నారు. ఆ కొందరు ఎవరనగా చెప్పండి. దేవుని గురించిన ఒక లోతైన ప్రత్యక్షత కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఆ కొందరు ఎవరనగా నమ్మకంగా దేవుణ్ణి వెంబడించిన వారు. హల్లెలూయా. ఆ కొందరు ఎవరనగా చెప్పండి, సహాయము చేసేవారు. ఆ కొందరు ఎవరనగా మంచి ప్రార్థన పరులు. ఆ కొందరు వలె ఉండడానికి దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక.